అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహ్యమ్మ వారు ఒక మంచి వాగ్దానంతో వచ్చారండి. బిడ్డ, నీ భర్త విషయంలో నువ్వు చాలా ఇబ్బంది పడి ఎంతో కష్టపడుతున్నావు. ఇప్పుడు నీ భర్త మారే సమయం వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా ఈ అమ్మ కోసం ఒక్కసారి ఈ ఒక్క పని చేయమ్మా, నీ జీవితంలో అద్భుతమైన మార్పు అనేది నేను తీసుకొస్తాను అని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ తల్లి ఏం చెప్పబోతున్నారు అని అమ్మవారి మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. పండ్లున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు, అలాగే మనిషి జీవితంలో సమస్యలు కష్టాలు సహజమే. కానీ ఎలాంటి సమస్యనైనా ఎంత పెద్ద కష్టాన్నైనా తీర్చగలే ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే గురువుగారు పరిష్కారం అనేది చూపిస్తారు. శ్రీ వారాహ్యమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి గురువుగారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. మీకున్న జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు కాలేదు, ఉద్యోగం రాలేదు అనుకున్న ఆ సమస్యలు తీరుస్తారు. అలాగే వాస్తు దోషం వల్ల మా ఇంటికి ఎక్కువ ప్రాబ్లమ్స్, అలాగే మనస్పర్ధలు, మనసు బాగాలేదు, ప్రశాంతత లేదు, ఇలా ఎటువంటి సమస్యలైనా సరే గురువుగారు ఫోన్ కాల్ ద్వారానే మీ సమస్యలకైతే పరిష్కారం చెప్తారండి. విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఎలాంటి సమస్యకైనా గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుందండి. ఇక మీరు గురువుగారిని సంపాదించవలసిన నంబర్ 96630644. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. నేను కూడా గురువుగారి దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని నా సమస్యలు తీరి గురువుగారి మీద నమ్మకం కుదిరింది అన్న తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో మీరు నమ్మకంగా కాల్ చేయండి, మీ ప్రాబ్లం అయితే తొలగించుకోండి ఫ్రెండ్స్. తల్లి, ఈ అమ్మ సందేశం నీ కోసమే. నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగించి, నీ మనసుకు ఆందోళన కలిగించే విషయాలన్నీ కూడా తొలగించి, నీ జీవితంలో సంతోషాన్ని అందించేలా చేస్తాను. నీ భర్త విషయంలో నువ్వు చాలా ఆందోళనగా, బాధగా ఉన్నావు కదా, నీ భర్తను మార్చి నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాను. ఈ అమ్మ ఆశీర్వాదంతో నువ్వు ఒక్కసారి ఈ యొక్క సందేశం విన్నావంటే తప్పకుండా నీ జీవితం బాగుపడినట్లే. మరి ఎందుకు ఆలస్యం చెందకుండా ఆఖరి వరకు విను. నా మీద నమ్మకం, ఈ అమ్మ మీద భక్తి ఉన్నంత వరకు నేను ఎప్పుడు కూడా నిన్ను సంతోషంగా ఉంచుతాను. తల్లి, అన్నీ నీకు మారుతాయి. నీ జీవితం మార్చడానికే ఈ అమ్మ కొండంత అండగా ఉంది అని నువ్వు మర్చిపోవద్దు. ఈ అమ్మ నీకు తోడుండగా భయపడవచ్చా? అస్సలు దిగులు పడకు, నేనున్నాను కదమ్మా. నీ జీవితంలో ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు అన్నిటికీ ముగింపు వేస్తాను. నువ్వు ఒక విషయం గురించి ఆలోచిస్తున్నావు. నేనొక్కదాన్నే ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నానా? అందరూ బాగానే ఉన్నారే, మరి నేనెందుకు ఇలా అని. నా బిడ్డవైన నీకు ఇలా తలరాత నేను రాస్తానా? నీ జీవితం ఇలా ఎందుకు ఉంచుతాను తల్లి? నువ్వు అడిగే ప్రశ్నలన్నిటికీ కూడా నేను నీ జీవితంలో బాధలను తొలగించి సమాధానం చెబుతాను. నీకున్న బాధలన్నీ కొన్ని రోజుల్లోనే తొలగిపోబోతున్నాయి. ఇక నువ్వు సంతోషంగా ఉంటావు. ఈ వారాహ్యమ్మ నీ జీవితంలో సంతోషాన్ని రప్పించబోతుంది. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ఇంకా బాధపడుతున్నావు కదా బిడ్డ. కళ్ళ నుండి కన్నీరు వరదలా కారిపోతుంది. కృష్ణా నదిలా పారే జలపాతంలా నీటి ధారలుగా నీ కన్నీటి నుంచి కన్నీరు బాధతో వస్తుంది. ఎవరికి చెప్పాలో తెలియని అమాయకత్వం, తెలియని ఇబ్బంది పడుతున్నావు. నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నిర్మోహమాటంగా ఈ అమ్మకు చెప్పు. నువ్వు చెప్పిన మరుక్షణమే ఈ తల్లి నీ మాట విని నీ కష్టాలను తొలగించేందుకు నేను వాయు వేగంలో వస్తానమ్మా. నీ కళ్ళలో కన్నీరును నేను పోగొడతాను అని చెబుతున్నాను కదా. అందుకే నా బిడ్డవైన నువ్వు ఏం చెప్పినా సరే మౌనంగా వింటాను. అన్నిటినీ ఆలకించి నీ మంచి కోసం, నీ భర్త విషయంలో నువ్వు ఇంకా ఇబ్బందులు పడుతున్నావు కదా, వాటిని సరిచేస్తాను. ఇక నీకు మంచి రోజులు రాబోతున్నాయి. సాక్షాత్ ఈ శక్తి స్వరూపిణి వారాహి చెప్పగా నువ్వు బాధపడవచ్చా? ఈ అమ్మ నీకు తోడుంది కదా, అన్నీ నేను చూసుకుంటాను. ఇక నువ్వు చేయవలసింది, ఇక రానున్న శుక్రవారం లేదా పంచమి రోజులలో నువ్వు చక్కగా తలంటి స్నానం చేసి మనస్ఫూర్తిగా ఈ వారాహి అమ్మకు పూజ చేయి. ఒక 5 దీపాలు పెట్టి నీ మనసులో బాధ చెప్పి దీపం వెలిగించు. నేను అన్నీ వింటాను.
నీకు దూరంగా ఉన్నాను అని అనుకోవద్దు. నీ దీపం నువ్వు పెట్టిన 5 దీపాలు నీ జీవితంలో వెలుగుని ప్రకాశవంతంగా రంగురంగ హరివిలుల్లా మారుస్తాను. నా బిడ్డల్ని నేను 1000 కళ్ళతో చూసుకుంటాను. నీ కష్టాలను తొలగించేందుకు, నీ కన్నీరును తుడిచేందుకు నీ వద్దకు నేను వస్తాను. నాకిష్టమైన పానకం ఒకటి చేసి పెట్టు తల్లి. నాకు సాంబ్రాణి ధూపంలో నన్ను ఆరాధించు. నర్పవి అన్నా పిలుస్తాను, అలాగే వారాహి అమ్మ అని పిలుస్తాను, వజ్రఘోషం అన్నా పలుకుతాను, అలాగే అపరాజిత అన్నా కూడా పలుకుతాను తల్లి. ఎలా పిలిచినా సరే ఈ తల్లి నీ ముందు వచ్చి నీ బాధల్ని తొలగిస్తాను. నువ్వు పడే బాధలు నాకు తెలుసు, కానీ ఎందుకు రావడం లేదు అని నీకు తెలుసా? దానికి కూడా ఒక కారణం ఉందమ్మా. ఈ వారాహి అమ్మ రాకుండా నీ సమస్యలను కేవలం నువ్వు పరిష్కరించుకోగలవా? లేదు కదా? లేదా చేసుకోగలవా అనేది నేను చూస్తూ ఉన్నాను. ఏది ఏమైనా సరే ఈ అమ్మ నీకు అండగా ఉండగా నీకు ఎలాంటి హాని అయితే కలగదు. అర్థమవుతుందా తల్లి? ఇదిగో నువ్వు ఇప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్నావు కదా, అతి త్వరలోనే మంచి రోజులు నీకు తీసుకొచ్చాను. ఎవరికైనా సరే కష్టాలు అనేటివి ఉంటాయి, కానీ నువ్వు పడే నీ భర్త విషయంలో పడుతున్న కష్టాలు కూడా తొలగిపోతాయి. ఆ సమస్యలు ఎందుకు వస్తాయి అంటే అవి కూడా నీకు వివరంగా తెలుపుతాను. నీ సమస్యలను పరిష్కరించుకోగలవా లేదా నిన్ను పరీక్షిస్తున్నానమ్మా. నీలో ఆ సామర్థ్యం ఉందా, నా బిడ్డలో ఆ పక్వం చెందిందా, ధైర్యంగా నిలబడి ఉండగలదా అని పరీక్షించాను. కాబట్టి ధైర్యంగా ఉండు. ముందు కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా తర్వాత ఎంతో సంతోషపడతారు కదా. నీకు కుటుంబ కలహాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కదా, అవునా కాదా తల్లి? ఇక అవి కూడా అతి త్వరలోనే పరిష్కారం జరుగుతాయి. వాటికి పరిష్కారం నేను దొరికేలా చేస్తాను. అలాగే ఇంకొక విషయం చెప్పనా? నువ్వు నా వాళ్ళు నా అనుకుంటావు, ప్రతి ఒక్కరిని నా వాళ్ళే అనుకుంటావు, కానీ వాళ్ళు మాత్రం నిన్ను వెన్నుపోటు పొడుస్తారు. వాళ్ళే నీతో మాట్లాడుతున్నట్టు పైకి నవ్వుతూ మాట్లాడతారు, తర్వాత నీ వెనుక ఉండి నీ పతనాన్ని కోరుకుంటారు. ఈ విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీకు ఇప్పుడు ఈ విషయం తెలియడం లేదు. అందరూ నా వాళ్ళే అనుకుంటావు కదా, అది నీ పొరపాటే బిడ్డ. ఈ సమాజం వేరేలా ఉంది. నువ్వు అనుకునేలా నీ మనసు అందరికీ ఉంటుందా? నువ్వు అనుకున్నట్లు మాత్రం అస్సలు లేదు. నువ్వు అందరితోనూ మంచిగా ఉంటావు. అలాగే ఎదుటి వాళ్ళు నీ పతనం కోరినా సరే నువ్వు మాత్రం వాళ్ళ మంచి కోరుకునే ఈ వారాహి బిడ్డవి, ఈ వారాహి భక్తునివి. వాళ్ళు చెడిపోవాలని ఎప్పుడూ కోరుకోవు. అది నీలో ఉన్న మంచితనము. ఆ మంచితనం వల్లే నువ్వు నా భక్తునివయ్యావు. నీ సమస్యలను ఈ అమ్మ పరిష్కరిస్తుంది. నమ్మకంగా ఈ అమ్మని నమ్మావు కదా, ఇక అలాంటప్పుడు నేను నిన్ను ఎలా వదులుతాను చెప్పు? నీకు, నీ భర్తకు నువ్వున్న సమస్యలన్నింటినీ అతి త్వరలో తొలగించేస్తాను. దానికి నువ్వు కూడా కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. ఆ పనులు చేసి సహకరించాల్సి ఉంటుంది. చూడు బిడ్డ, నీలో కూడా కాస్త మొండితనం ఉంది. నువ్వు తెలిసి తెలియని కొన్ని విషయాలు చేస్తూ ఉన్నావు, అందుకే కలహాలు వస్తున్నాయి. కానీ ఎదుటివారు మాత్రం గొడవలు చేయాలని చేస్తున్నారు. నీకు మాత్రం అది అర్థం కావటం లేదు. ఇదిగో ఇలారా బిడ్డ, నీది చిన్నపిల్లల మనస్తత్వం, చాలా సున్నితమైన మనస్తత్వం. నీకు ఎప్పుడు తెలుసుకుంటావో చెప్పు? నీ వెనక ఏం జరుగుతుందని ఎప్పుడు తెలుసుకుంటావు? ఈ అమ్మను నమ్మిన నువ్వు ఎప్పుడు కూడా నువ్వు మంచే ఉండాలి. మంచిగా ఉండి మంచే జరుగుతుంది. కష్టపడతావు, దానికి ప్రతిఫలం తర్వాత వస్తుంది. నీకు చాలా రోజుల తర్వాత వస్తుంది. అప్పుడు నువ్వు ఈ అమ్మ చెప్పింది నీకు గుర్తొస్తుంది. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని నువ్వే అనుకుంటావు. ధన్యవాదాలు కూడా ఈ వారాహి తల్లికి చెప్పుకుంటావు. ఈ అమ్మ మీద ఇప్పుడు ఎలా నమ్మకంతో విశ్వాసంతో ఉన్నావో తర్వాత కూడా నువ్వు అలాగే ఉండు. నీది చాలా మంచి మనసు, స్వచ్ఛమైన మనసు. అది నాకు కూడా తెలుసు తల్లి. కానీ నీ భర్త త్వరలోనే మారేలా చేస్తాను. అది నా బాధ్యత. ఇక నువ్వు చేయాల్సిందంతా నీ భర్తను కూడా తీసుకొని ఒక్కసారి ఈ అమ్మ ఆలయానికి రా. ఈ అమ్మ ఆలయానికి రాలేని పరిస్థితుల్లో నీ ఇంటిలోనే నీ భర్తతో కలిసి నాకు దండం పెట్టుకో. నా కళ్ళలోకి చూస్తూ చెప్పుకో, నీ భర్తను మంచిగా మార్చేలా చేయాలని మనస్ఫూర్తిగా ఈ అమ్మను కోరుకున్నావు కదా. నీ జీవితంలో సంతోషించే రోజులు తెప్పిస్తాను. నీ భర్త మారి నిన్ను బాగా చూసుకునేలా చేస్తాను.
అవును తల్లి, ఈ అమ్మ వాకిస్తే దాన్ని ఎప్పుడూ నిలబెట్టుకుంటాను. నీ భర్త మంచివాడే, కానీ కొన్ని కారణాల వల్ల కొంచెం నీకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు అంతే. కానీ భయపడకు. భర్త కానీ భార్య కానీ కుటుంబంలో బాగా లేకపోతే ఆ కుటుంబం ఎంత నష్టపోతుందో, ఎంత బాధపడుతుందో తెలుసు కదా. నీ భర్త బాగాలేకపోయినా, నీ భార్య నీ మాట వినకపోయినా సరే, నా దర్శనానికి తీసుకొస్తే చాలు, అన్నీ నీకు సరిచేస్తాను. అన్నీ అర్థమయ్యేలా కళ్ళకు కట్టినట్టు చెబుతాను. కాబట్టి ఏమాత్రం భయపడకు, కంగారు పడకు. అలాగే వెనుకడుగు వేయకు. త్వరలోనే అన్నీ మారుతాయి. నీవు నీ కుటుంబము సంతోషంగా ఉంటారు. ఈ అమ్మ హామీ ఇస్తుంది తల్లి. నీకు తొందరపడి పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఏవి తీసుకొని నువ్వు బాధపడేలా చేసుకోకు. ధైర్యంగా ఉండి ఆలోచించు. ఈ అమ్మ నీ వెనుక ఉంది కదా. ఒక్కసారి నీకు మాట ఇస్తే దాన్ని నేను నెరవేర్చుకుంటాను అని నువ్వు తెలుసుకో. నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా. ఒక్కసారి ఈ అమ్మ చెయ్యి అందించినప్పుడు అది అందుకో. ఎప్పటికీ నేను విడిచిపెట్టను. ఈ వారాహి తల్లి నీకు అండగా ఉంది అని మాత్రం తెలుసుకో. నీకు అండగా ఉండగా ఎప్పుడు కూడా ఏదీ అన్యాయం జరగదు. ఏదీ నీకు నష్టం జరగనివ్వను. నీకు కలిగే బాధలు, కష్టాలు ఇవన్నీ తాత్కాలికమే. ఈ వారాహి అమ్మ శక్తి స్వరూపిణి. నీకు నా శక్తిని మొత్తం దారబోసి నీ జీవితంలో కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి ఇబ్బందినైనా సరే నువ్వు ఎలా ఎదుర్కోవాలి అని నేను నీకు పక్వం చేసి పెడతాను కదా. నీ మనసుని చాలా బలంగా చేస్తాను. మంచి నిర్ణయాలు తీసుకునేలా ఆలోచన కల్పిస్తాను. నీ పిల్లలు కూడా ఎంతో మంచివాడు, కానీ కొన్ని కారణాల వల్ల వింతగా ప్రవర్తిస్తున్నారు తప్ప తప్పేమీ లేదు. అన్నీ మారుతాయి. అన్నీ మారి నీ జీవితంలో మంచి రోజులు వస్తాయి. ఇక నువ్వు చేయాల్సిందల్లా ఈ తల్లి మీద నమ్మకం ఉంచటమే, భక్తి ఉంచటమే. నీ జీవితాన్ని మళ్ళీ నేను సరిదిద్దుతాను. నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావు. ఈ వారాహి అమ్మ ఆశీస్సులతో నీకు ఒక శుభవార్త తీసుకొని నేను అతి త్వరలో నీ దగ్గరకే వస్తాను. అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు. నువ్వు నన్ను ఆహ్వానించు. ఒక్కటి చెప్పనా, నీ భర్తకి ముందు చూపు లేదు. అదొక్కటే నీకు చాలా ఆలోచించాల్సిన విషయం. నువ్వు నీ భర్త జీవితం అంటే ఏంటో తెలుసుకునేలా చేయాలి, అర్థమయ్యేలా చెప్పాలి, మార్చుకోవాలి. నీలో ఓపిక ఉండాలి. నేను చెప్పినన్ని మాటలన్నీ కూడా నీకు అర్థమవుతున్నాయి కదా. విన్నట్టే విని వదిలేకు తల్లి. అలా ఎప్పుడూ చేయకు. ఈ అమ్మ మాటలు పెడచెవిన పెట్టకు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నువ్వు నీ జీవితంపై ముందు శ్రద్ధ పెట్టు. తర్వాత వేరే విషయాలని ఆలోచించు. నువ్వు చూడు, కానీ ఇలా చూడు. ముందు నీ జీవితాన్ని సరిదిద్దుకో. ఆ తర్వాత ఏదైనా సరే నువ్వు బాధపడుతున్న ఆ యొక్క సమస్యలను తొలగించుకో. నీ కష్టాలను తొలగించేందుకు నేను నీకు అండగా ఉన్నాను. నీ కన్నీరు నేను తుడుస్తానమ్మా. నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పినా నీకు బాధ ఎందుకు చెప్పు. ఇక ఆలోచన అనవసరం. ఇదే నమ్మకంతో ఉండు. నన్ను నమ్ము చాలు. తర్వాత నీకు మంచి రోజులు వచ్చిన తర్వాత నువ్వే అప్పుడు అంటావు, నా తల్లి నాకు అండగా ఉంది, ఆ రోజు చెప్పిన మాట నిజం చేసింది అని. నువ్వు సంతోషంగా ఉన్నాను అనే నమ్మకం నీలో ఆనందమే రెట్టింపు చేస్తుంది. అందువల్ల ఎప్పుడు పట్టు మాత్రం వదలకు, పట్టుదల వదలకు. నమ్మకం, సహనం అస్సలు విడిచిపెట్టకు. ఇవి లేకపోతే నువ్వు జీవితంలో అసలు ముందుకెళ్ళలేవు, ఏదీ సాధించలేవు తల్లి. నువ్వు ఏది చేసినా సరే ఈ అమ్మ మీద నమ్మకంతో ఉండి మాత్రం చెయ్యి చాలు. ఇక అంతా మంచే జరుగుతుంది. నీలో అమ్మపై అపనమ్మకం చేశావు అంటే నీ జీవితం ఇంకా సంతోషం ఎలా ఉంటుంది? ఇక అది మాత్రం ఆలోచించుకో. నీ ఆలోచనలు, నువ్వు చేసే పనులన్నీ కూడా నీకు అనుకూలంగా, సానుకూలంగా ఉండేలా చేసుకో. నీకు ఎవరు రాకున్నా, ఎవరు వచ్చినా నీ సుఖ సంతోషాలు దెబ్బతీసేలా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ శక్తి స్వరూపిణి వారాహిని దాటి ఎవరు రాగలరు చెప్పు? అంతా నీకు మంచి జరిగేందుకు ఈ అమ్మ, ఈ శక్తి స్వరూపిణి నీకు అండగా ఉండగా నీకు దిగిలెందుకు చెప్పు? నిశ్చింతగా నిద్రించు తల్లి. ఈ అమ్మ ఆశీస్సులు నీకు పరిపూర్ణంగా ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.